ప్రతి ఏటా ముఖ్యంగా వేసవి చివరిలో మరియు శరదృతువు కాలంలో బంగాళాఖాతంలో పుట్టే తుఫాన్లు తీర ప్రాంత రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ తుఫాన్లు ఎక్కువగా ఏప్రిల్ నుండి నవంబర్ మధ్యకాలంలో కనిపిస్తాయి. తీవ్ర వాయుగుండంగా ప్రారంభమయ్యే ఈ వాతావరణ మార్పులు కొద్ది రోజుల వ్యవధిలోనే తుఫాన్లుగా మారుతాయి. ఒక్కసారి తుఫాన్ ఏర్పడితే అది గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తుఫాన్గా మారే అవకాశం ఉండగా దీనికి ఇప్పటికే శక్తి అనే పేరు పెట్టారు. ఈ శక్తి తుఫాన్ దక్షిణ అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో ప్రభావం చూపనుందని, వాయువ్య దిశలో ఇది ప్రవేశించే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వారు తెలియజేశారు. అలాగే ఈ శక్తి పేరును శ్రీలంక సూచించింది. నైరుతి రుతుపవనాలు భారతదేశానికి వ్యాప్తంగా వర్షాలను అందించి సాధారణంగా జూన్ మొదటి వారం నుంచే కేరళలో ప్రవేశించి జూలై కల్లా ఉత్తర భారతాన్ని తాకుతుంది. అయితే దీని ప్రభావం ముఖ్యంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను ప్రభావితం చేయబోతుంది. తుఫాను ప్రభావంతో కూడిన భారీ వర్షాలు, తుఫాను గాలులు, సముద్ర అలలు 4 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కలగవచ్చు. అలాగే పిడుగులు పడే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ శక్తి తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మనందరం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి అప్డేట్స్ కోసం మాతోనే ఉండండి.